నేను చేసే పాలక్ పనీర్‌కి ఫస్ట్ స్పినాచ్‌ని బ్లాంచ్ చేసుకుంటాను. అంటే వాటర్‌ని హీట్ చేసుకొని బాయిలింగ్ పాయింట్‌కొచ్చిన తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, షుగర్ ఇంకా బేకింగ్ సోడాని యాడ్ చేసుకుంటాను. ఆ తర్వాత 3 గ్రీన్ చిల్లీ, కడిగి పెట్టుకున్న పాలకూరనైతే యాడ్ చేసుకుంటాను. అలా యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ వదిలేసి వెంటనే ఐస్ కూల్ వాటర్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఆ తర్వాత మిక్సీకేసి గ్రైండ్ చేసుకోవడమే. ఇక్కడ మిక్సీకి వాటర్ ఎక్కువేయాలి కాబట్టి జ్యూస్ లాగా కనిపిస్తుంది. ఇండియన్ మిక్సర్స్‌కి అయితే బా వస్తుంది. పేస్ట్ రెడీ అయిపోతే కర్రీ అయితే స్టార్ట్ చేసేయొచ్చు. పాన్ లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక జీరా అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గార్లిక్ ఇంకా డ్రై చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. గార్లిక్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. పసుపు పచ్చి వాసన రాకుండా ఉంటుందని ఇప్పుడే యాడ్ చేశాను. అది మొత్తం కొంచెం మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని పాన్ లోకి యాడ్ చేసేయాలి. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి క్యూమిన్ పౌడర్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి మిక్స్ చేసి 2 మినిట్స్ అలా సిమ్‌లో వదిలేయాలి. ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5-7 మినిట్స్ అలా వదిలేయాలి. ఇలా అప్పుడప్పుడు మిక్స్ చేయడం వల్ల అడుగంటకుండా ఉంటుందన్నమాట. లాస్ట్‌లో కసూరి మేతి యేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయినట్లే. వేడి వేడిగా రోటీలోకి కానీ, నాన్‌లోకి కానీ, జీరా రైస్‌లో కానీ తింటే చాలా బావుంటుంది.